సో మీ పేరు? నవీన్, ఏం చేస్తుంటారు? సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే. సో ఈ ఇయర్ క్రెడా ఈవెంట్ హోల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? వెరీ గుడ్. యూ కెన్ ఫైండ్ మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అంటే ఇట్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ప్రాపర్టీ లైక్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ టేక్ 2 BHK 3 BHK ఇన్ అండ్ సరౌండింగ్ ఏరియాస్, ఇన్వెంటరీ చాలా ఉంది. ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగున్నాయి. వీకి చాలా వరకు అయితే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే చాలా వచ్చినాయి. ఇన్ అండ్ సరౌండింగ్ ఇన్ సిటీ అవుట్స్కట్స్లో కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మంచి బిల్డర్స్ ఉన్నారు. వీ కేమ్ టు నో న్యూ బిల్డర్స్ ఆల్సో. అది అయితే ఇప్పుడు మనం ఎక్కడైనా అఫోర్డ్ చేయాలంటే ఏ ప్లేసెస్లో అఫోర్డ్ చేస్తే బాగుంటుంది ప్రాపర్టీ? అంటే సిటీ లిమిట్స్లో అయితే చేయలేమండి. మా కోంపల్లి తీసుకోండి, మళ్ళీ రాజేంద్ర నగర్, కొల్లూరు తీసుకుంటే యూ కెన్ అఫోర్డ్ ద ప్రైజెస్ బిలో 1 CR లోపలే. బెటర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ కంటే స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ ఆర్ బెటర్, వేర్ వీ కెన్ అఫోర్డ్, మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ అఫోర్డ్. హాయ్ సార్, మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? ప్రవీణ్ కుమార్. నేను వర్కింగ్ వచ్చి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో సార్, నేను చేసేది లోన్స్, హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్. సో ఈ ఇయర్ క్రెడా ఈవెంట్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా కంపెనీస్ వచ్చాయి, ఓకే. కొత్త ప్రాజెక్ట్స్ ఏంటో కూడా తెలిసింది. బడ్జెట్లో ఎక్కడ తీసుకోవాలో కూడా ఒక ఒపీనియన్ వచ్చింది. అందుకే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నాను. గ్రేట్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇయర్ మన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో మనం కొనేలా ఉన్నాయా లేవా? సర్టెన్ దూరం వెళ్తే కొనే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఏరియాలో అయితే కొనలేము. మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫర్ట్ చేయగలుగుతారా? దూరంలో కొనవచ్చు. దూరంలో కొనొచ్చా? దూరం అంటే మీన్ శంషాబాద్, షాద్ నగర్, తుక్కుగూడ. మీరైతే ఏరియాని చూస్ నేను రామోజీ ఫిలిం స్టూడియో చూస్తున్నాను. బెటర్. ఒకవేళ జాబ్ ఏదైనా మిస్ అయినా ఫిలిం స్టూడియోకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. ప్రీ ప్లాన్డ్ అక్కడ విల్లాస్ ఉన్నాయి, రిటైర్మెంట్లో బాగుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. 4 yearsలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 4 yearsలో 3 yearsలో మనకు ఆక్యుపేషన్ ఇస్తాడు. బాగుంటుంది విల్లా. ఓకే. పబ్లిక్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రియల్ ఎస్టేట్ గురించి? కొనండి లేదు ఇట్లా ఏమన్నా? ఆల్రెడీ మిడిల్లో కాంక్రీట్ అయిపోయింది. దూరం వెళ్ళి తీసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. మళ్ళీ విలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ సార్, మీ పేరు? మల్లేష్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓకే. అయితే ఈ రోజు క్రెడా ఈవెంట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే బాగానే ఉంది, బట్ ఏంటంటే చూడాలి. మేము మాకు కొద్ది క్లయింట్లు ఉన్నారు, ప్లస్ మనం ఇట్లా ఒకటి తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఇక్కడ వచ్చాం. ఓకే. అయితే ఈ ఇయర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లైక్ అందరు కొనవచ్చు, ఎఫర్ట్ చేయొచ్చు అన్నట్టున్నాయా? అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైనా కానీ, ల్యాండ్ కానీ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎప్పుడైనా అది జనాల లోపల తక్కువ అన్నాను, కానీ పబ్లిక్ లోపల నడుస్తూనే ఉంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా తగ్గదు, బాగానే ఉంది, కొనవచ్చు, పెట్టుకోవచ్చు, మంచిగా నడుస్తుంది. అయితే మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్ ఉన్నాయా ఇయర్? ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ అంటే కొద్దిగా కష్టమే మిడిల్ క్లాస్ వాళ్ళకి, బట్ ఏదో లోన్ కానీ ఏదైనా ఆప్షన్ పెట్టుకొని కొనాలి ల్యాండ్స్. అది ఇప్పట్లో కొనకపోతే ఇంకా ముందు అసలు కొనలేము, కష్టమే అవుతుంది. ఎందుకంటే జనాలు పెరుగుతుండ్రు కానీ ల్యాండ్ సేమ్ ఉంటుంది కదా. ఇంకా ఈ టైంలో కొనకపోతే ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు మార్కెట్ డల్ ఉన్న టైంలోనే కొనాలి. మార్కెట్ అయిన టైంలో మనకు అసలు దొరకదు కదా. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ మన హైదరాబాద్లో ఏ ఏరియాలో ప్రాపర్టీస్ కొనడానికి మనకి ఫీజిబుల్గా ఉంటుంది ఇప్పుడు ఇయర్? ఫీజిబుల్ అంటే ఎక్కడ కొన్నా బెస్ట్, బట్ మనం ఇప్పుడు ఉన్న డిమాండ్ ఉన్న ఏరియా అంటే ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే. ఇక్కడ ముంబై ఎగ్జిట్ అండ్ బెంగళూరు ఎగ్జిట్, ఆ ఏరియాలో మంచి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ ఉంటాయి. బట్ నెంబర్ ఆఫ్ అయితే ముంబై హైవే. Hi sir, what do you do and what's your name? My name is Sumi. I'm working as a financial consultant. Okay. Yeah. So sir, actually, how did you felt today's CREDA event? Whole experience about it? Yeah, it's good for who want to buy homes in Hyderabad. It's good platform if they are giving whatever required as required by people in today's day, they are giving. Okay. So what do you think of today's real estate properties? Can we afford it or not? Yeah, we can afford, but depends which class of people are there.
that it depends on you, because many people are not going far from 1.1.5 1 or Yeah, going to yeah. CR. Many people are go under 1 CR also. Yes, But yes. so many of opportunities are also there. If they will come, they will buy, they will get Yeah. good options. So middle class people can afford it or not? In today's real estate, Not easy. it's not easy. In Hyderabad nowadays, it's not easy Hmm. because its property rate going slightly high. Yeah. So the other question is it better to invest in communities or in plots? Plots are every time But- better option. Okay. Communities are rates are not going that much of speed in the means comparatively. You can say about plots. Plot will getting high returns after some time. Okay. In your opinion, where if we buy property, it will be a better future for. It's not In about middle outside, class. it's outside only. In not inside city. You go for outside, that it will grow in future. Okay. So if you want to suggest something, some place, some area in That Hyderabad, then don't have that much of idea about Hyderabad. In Okay. outside also, so that means inside only I know. Outside I don't have that much of idea. okay. So after coming to Credai, are you willing to buy somewhere? Thinking something. Okay. Not that much of means interested, but thinking. Okay, sir. Yeah. Thank you. థ్యాంక్ యూ సార్ మీ పేరు మీరు ఏం చేస్తుంటారు? నా పేరు నాగేంద్ర బాబు అండి. నేను జే గ్రూప్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అనమాట. సో ఈరోజు ఈవెంట్ మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా క్రెడై? బాగుందండి. ఇంతకుముందు జరిగిన ప్రాపర్టీ షోస్లో ఇది కొంచెం లోపల చూస్తే థీమ్స్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉంది, అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంది. ఓకే. అయితే ఈ ఇయర్లో మనం రియల్ ఎస్టేట్ ఓవరాల్గా చూస్తే అన్ని క్లాస్ పీపుల్ కొనేలాగా ఉన్నాయా? అంటే ఎక్కువ అపార్ట్మెంట్సే అడుగుతున్నారు. అంటే బై కస్టమర్స్ మేము ఓపెన్ ప్లాట్స్ మీద చేస్తూ ఉంటాము. మాది ప్రాపర్టీస్ వచ్చేసి సంగారెడ్డి వైపు, నెక్స్ట్ నవాపేట సహస్ర అనేసి వెంచర్స్ ఉంది. సంగారెడ్డి నియర్ కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము అపార్ట్మెంట్స్ ఏం చేయట్లేదు. ఓపెన్ ల్యాండ్ గురించి అడుగుతా ఉంటే ఎక్కువ మంది కస్టమర్స్ కూడా అపార్ట్మెంట్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లోపల ఉన్న స్టాల్స్ కూడా మోస్ట్ దెన్ అపార్ట్మెంట్స్, విల్లాస్ అవే ఉన్నాయన్నమాట ఎక్కువ శాతం. అయితే మీరు కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తారా, అపార్ట్మెంట్స్ ప్లాట్స్ ప్రిఫర్ చేస్తారా? అంటే మేము ఎక్కువ ప్లాట్స్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి అపార్ట్మెంట్స్ అనేది ఎప్పటికైనా డిప్రిసియేషన్ వాల్యూవే. కాకపోతే ఈ రోజు ఏదో మనం ఉండడం కోసం అన్నట్టు ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కాబట్టి ఎక్కువ శాతం ల్యాండ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే. మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైనా కొనాలి, ఇన్వెస్ట్ చేయాలి ఇందులో అంటే ఏది బెటర్ ఆప్షన్? ల్యాండ్స్ మేడం. ల్యాండ్స్ బెటర్. ఐ మీన్ ప్లాట్సా లేదంటే అపార్ట్మెంట్సా, గేటెడ్ కమ్యూనిటీసా? సో ఇప్పుడు ప్రతి ఒక్కరు గేటెడ్ కమ్యూనిటీ కొనాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నారు. సో ఏదైతే బెటర్? ఇప్పుడు ఏదైనా ఒక సొంత హౌస్ ఉండాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అవును. బై ఛాన్స్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ కానీ ఎవరి బడ్జెట్లో వాళ్ళు వెళ్తున్నారు. నాకు తెలిసి సేఫ్టీ సెక్యూరిటీ చూసుకుంటే గేటెడ్లో తీసుకుంటే బెస్ట్. అంతే, అన్ని లైఫ్ సైకిల్స్ వాళ్ళు ఉంటారు, వెల్ కమ్యూనిటీ ఉంటుంది, పీస్ఫుల్ ఏరియా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకంటే అది ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. హయ్యర్ దాంట్లో ఉంటే వాళ్ళ అనుకున్న గోల్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారని బాగా ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు? లైక్ ఎంత ఇప్పుడు ఇటే నడుస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ముంబై హైవే, షాద్నగర్ వైపు కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఎక్కువ శాతం మన మోర్ దెన్ మెట్రో సర్కిల్లో ఉన్న ఏరియాలో తీసుకుంటే బెస్ట్. సార్ మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు నెట్టెప్ప, నాది కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్. సో ఈ ఇయర్ క్రెడా ఈవెంట్ మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. ఈసారి నేను రావడం ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు ఒకసారి లాస్ట్ ఇయర్ రావాలనుకున్నాను కానీ కుదరలేదా? బాగుంది. ఈసారి కొన్ని చూసినాం, బాగున్నాయి. ఓకే. విల్లాస్ టైప్ కానీ మనకి అపార్ట్మెంట్ టైప్ కానీ మన బడ్జెట్లో వచ్చేకి కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొద్ది వరకు అక్కడ ఇక్కడ చూసుకుని ఒకే ప్లాట్ఫామ్ పైన తీసుకురావడం అనేది మనకి చాలా ఇంట్రెస్టెడ్గా. నైస్. అయితే ఈ ఇయర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మన అందరం అంటే అన్ని క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేస్తారా? చాలా మంది వచ్చేసినారు ఈసారి, చూసినారు కాబట్టి అందరికి బడ్జెట్లోనే ఉన్నదని మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది కూడా. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఇయర్ యాజ్ అ రియల్ ఎస్టేట్ మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి ఈ ఇయర్ మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? కమ్యూనిటీసా, లైక్
ప్లాట్సా, అపార్ట్మెంట్స్ ఎందులో ఇన్వెస్ట్ అంటే చేయొచ్చు? కొన్ని ఇప్పుడు శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఒక 95 acres ఏదో వేసినారు. అక్కడ ఫ్లాట్స్కి అయితే మంచి డిమాండ్ ఉన్నట్లా నాకు అనిపిస్తుంది బాగా. అక్కడ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఎక్కువ. మిగిలిన చోట్లనే విల్లాస్కి ఎక్కువ చూపిస్తున్నారు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ కూడా వెళ్తున్నారు. అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి. కాబట్టి కొద్ది వరకు బిజినెస్ బాగానే జరుగుతుందని నాకు అనిపించింది. నా వరకు అయితే మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగలుగుతారా? కంపల్సరీ కంపల్సరీ అఫోర్డ్ చేయగలుగుతారు. చేయగలుగుతాం. అయితే మీరైతే ఎక్కడ తీసుకుంటారు? ఈ హైదరాబాద్లో ఏదైనా ఏరియాలో నాకైతే ఇక్కడ కొనుక్కోవాలి? కోకాపేటకి 18A ఓఆర్ఆర్ ఎగ్జిట్కి దగ్గరలో ఒకటి మంచి ఫ్లాట్, అంటే మన బడ్జెట్లో 1.60 ఆ టైప్లో తక్కువ రేట్లో దొరుకుతుంది అని అనిపించింది. అక్కడ చేయాలి కంపల్సరీ అని అనుకుంటున్నాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.